హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీనెస్గా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్పుకుందాం ఇవాళ. ఆనందం చాలా చిన్న చిన్న విషయాల్లో వెతుక్కోవచ్చండి. బాధ మాత్రం పెద్ద పెద్ద విషయాల్లోనే వెతుక్కోవాలి. కొంతమంది చిన్న చిన్న వాటికి బాధపడిపోతారు. ఆనందపడ్డానికి మాత్రం చాలా పెద్దది కావాలి. అలా అయితే కానీ ఆనందం రాదు వాళ్ళకి. అంటే చిన్న చిన్న విషయాల్లో ఆనందం దొరుకుతుందా అంటే నమ్మకం అంటే వాళ్ళ మైండే తెలియదు అది నమ్మచ్చు అని. సో కాస్ట్లీ థింగ్స్లో హ్యాపీనెస్ కాకుండా జనరల్ థింగ్స్లో డైలీ యూజ్ చేసే థింగ్స్లో కూడా హ్యాపీనెస్ ఎలా వెతుకోవచ్చో తెలుసుకుందామా ఈరోజు. ఉదయం లేవంగానే ఒక్కసారి ఆ ఉదయించే సూర్యుని చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ బ్రష్ చేయంగానే ఒక కప్పు కాఫీ ఎంత ఎనర్జీ ఇస్తుందో మార్నింగ్ టైం. ఫుల్ ఆఫ్ యాక్చువల్లీ మార్నింగ్ లేవగానే చాలా చాలా థాట్స్ వస్తాయి. ఈరోజు ఏం చేయాలి, లేకపోతే ముందు రోజు ఏం చేసాము, ఇలా చాలా చాలా థాట్స్ వస్తాయి కదా మనకి. ఫుల్ మైండ్ ఆఫ్ థాట్స్తో ఆ కాఫీ, కప్ ఆఫ్ కాఫీ ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో అది ఒకటి. సాంగ్స్, కొంతమంది మార్నింగ్ సాంగ్స్, దేవుడి సాంగ్స్ కానీ కొన్ని సాంగ్స్ వినే అలవాటు ఉంటుంది. సాంగ్స్ విషయం వస్తే ఎలాంటి సాంగ్స్ అంటే మన మూడ్ని బట్టి డిసైడ్ అవుతుంది. మీకు ఒక విషయం తెలుసా, అది ఆనందంలో ఉన్న బాధలో ఉన్న సాడ్ సాంగ్స్ వింటే అంట మన ఆనందం పెరుగుతుందంట. అంటే ఆ సాడ్ సాంగ్తో పాటు మన సాడ్ థాట్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయండి. చాలా బాగుంటుంది ఈ విషయం. గో ఫర్ యూ వాక్, అది మీకు నచ్చిన అట్మాస్ఫియర్లో వాకింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఫ్రెష్ మైండ్ అయితే రీఫ్రెష్ అయిపోతుందండి. అది మ్యూజిక్ వింటూ వాకింగ్ చేయొచ్చు, లేకపోతే క్యాజువల్గా కూడా వాకింగ్ చేయొచ్చు. వాకింగ్ చేసొచ్చాక కానీ, లేకపోతే మార్నింగ్ లేవగానే కానీ ఒక 5 minutes 10 minutes కుదిరితే 15 minutes మెడిటేషన్ చేయండి. అద్భుతం అనమాట. మెడిటేషన్ అనేది స్ట్రెస్ రిలీజ్ ఒకటే కాదండి, మనమేంటో మనకు తెలియడానికి కూడా మెడిటేషన్ చాలా యూజ్ అవుతుంది. నేనైతే డైలీ చేస్తానని చెప్పను, బట్ అప్పుడప్పుడు అయితే చేస్తాను. మ్యాక్సిమం మ్యూజిక్ ఉంటూ మెడిటేషన్ చేయడమో, లేకపోతే క్యాజువల్గా. నాకైతే హెడేక్ వచ్చిందండి, మెడిసిన్ వేసుకోవడం ఇప్పుడు అలవాట్లేదు. ఒక 5 minutes మెడిటేషన్ ఇస్తే హెడేక్ ఎగిరిపోవాల్సింది. మ్యాక్సిమం మెడిసినే యూజ్ చేయండి నేను దేనికో, కానీ అప్పుడప్పుడు మన ఇంటి చుట్టుపక్కల కానీ, లేకపోతే మన రిలేటివ్స్లో కానీ చిన్న పిల్లలు ఉంటారు కదా, బోసిన వాళ్ళు, పళ్ళు కూడా రాని పిల్లలు 6 months లోపు, ఎంత బాగుంటుందో వాళ్ళతో వెతుకుంటే. వాళ్ళని నవ్వుంది చూసారా, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, చాలా అమాయకమైన బోసి నవ్వులు. ఆ నవ్వుల్లో ఆనందం ఎక్కడ కోట్లు పెట్టినా దొరకదండి. సో చిన్న పిల్లలతో కుదిరితే, ఆ మూడ్ ఉంటే ఎత్తుకోవడానికి ట్రై చేయండి, వాళ్ళతో ఆడుకోవడానికి ట్రై చేయండి. మంత్లీ ఒక హ్యాపీనెస్, పౌర్ణమి రోజు చందమా, ఫుల్ మూన్. యాక్చువల్లీ ఎనర్జీ లెవెల్స్ కూడా అట్మాస్ఫియర్లో చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఆ మూన్ జస్ట్ ఈవినింగ్ 7 or 8 ఆ టైంలో మూన్ చూడండి ఎంత బాగుంటుందో పెద్దగా. ఎవ్రీ మంత్ ఆ హ్యాపీనెస్ మన మెడిటేటర్స్ అయితే ఆ మూన్ కోసం చాలా చాలా వెయిట్ చేస్తారు. పౌర్ణమి రోజు మెడిటేషన్ చేసుకుంటారు వాళ్ళు. సో అది చాలా స్పెషల్ డే అనమాట మెడిటేటర్స్కి.